శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 8 కుంభరాశి వారికి సాయంత్రం తరువాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. గుండె జల్లుమనే వార్త. మార్చి 8 కుంభరాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. గుండె జల్లుమనే వార్త తెలుస్తుంది. కుంభరాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ వల్ల వీరి యొక్క జీవితమే మారిపోతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఇక ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 3-4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితం పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది. ఇక వీరు చాలా ధైర్యవంతులు, పట్టుదలతో ఉండేటటువంటి వ్యక్తులు. ఈ యొక్క రాశివారు ఏదైనా సరే అనుకున్నారంటే కనుక అనుకున్నది అనుకున్నట్లు సాధించి తీరుతారు, ఖచ్చితంగా సాధిస్తారు. ఇక ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో అనుకున్నది అనుకున్నట్లు సాధించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు, అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు, మంచి లక్షణాలను కూడా కలిగి ఉంటారు. అలాగే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు, గుణగణాలను కలిగి ఉంటారు. ఎవరికైనా ఏదైనా ఆపద ఉంటే కనుక వెంటనే ఆపద నుండి రక్షించాలి అనుకుంటూ ఉంటారు. ఎవరికి ఏ ఆపద ఉంది అన్నా కూడా చాలా ముందుంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా ఎవరికైనా ఏదైనా ఆపద ఉంటే చాలా ముందుంటారనే చెప్పుకోవచ్చు. అలాగే వీరు అధికంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని అనేటటువంటి క్రమంలో వీరి యొక్క సుఖాలకి దూరం అవుతూ ఉంటారు. అంతేకాదు వీరి సుఖాలకి దూరం అవడంతో పాటు వీరు చాలా అంటే ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదగాలి అనుకుంటూ ఉంటారు. తద్వారా వీరి కుటుంబంలోనూ బాగా కుటుంబ విషయంలో చాలా బాధ్యతగా ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క బరువు బాధ్యతలను వీరి యొక్క భుజాలపైన మోస్తూ ఉంటారనే చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు, కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. వినూత్నమైనటువంటి ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటారు. వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో వీరు ఏదైనా సరే సాధించగలుగుతారు. హార్డ్ వర్క్ కూడా అధికంగా చేస్తారు. ఏదైనా చేసి సాధించడానికి 1కి 10 సార్లు ప్రయత్నిస్తారు. ఎక్కడ కూడా శ్రద్ధని విడిచిపెట్టరు. వీరికి 100% కూడా అంతా విజయాన్ని పొందుకునే పరిస్థితులు కలుగుతాయి. వీరు ఆగిపోరు, విజయాన్ని చూసే వరకు ఖచ్చితంగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇటువంటి మంచి వ్యక్తులు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు. ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక శనీశ్వరుడు మంచి ఫలితాలను కలగజేయబోతున్నాడు. శనీశ్వరుడు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు. చేసే దాన ధర్మాల కారణంగా, మంచి పనుల కారణంగా వీరికైతే కనుక ఇప్పుడైతే ఈ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలగబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 సాయంత్రం 5 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల వీరికైతే కనుక అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవాలి. వీరైతే కనుక ఒక విషయాన్ని వినబోతారు. వీరు ఇప్పటి వరకు ఎదురు చూసినటువంటి ఒక వార్త, శుభవార్త వీరికి జరగబోతుంది. వ్యాపార పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, వీరైతే లోన్ల పరంగా అప్లై చేసి ఉంటే కనుక దానికి సంబంధించి కానీ, మొండి బాకీల నుంచి వసూలు అవ్వాల్సిన విషయం కానీ వీరికైతే ఒక మంచి ఫలితాలు వీరికి కలుగుతాయనే చెప్పుకోవాలి. ఆ ఫోన్ కాల్ ద్వారా వీరు చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇక వీరైతే కనుక ఫ్యూచర్లో పొదుపు చేసే అవకాశం కనిపిస్తుంది. వీరు సందర్శనార్థం ముఖ్యమైన పనుల కోసం మొక్కుబడిగా పూర్తి చేస్తూ కొన్ని పనులను చేస్తారు. ఇక కొంతమంది కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు దాంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇదివరకు ఉన్నటువంటి దాంపత్య జీవితంలో గొడవలు అనేవి తొలగిపోయి వేడుకలకి హాజరవుతారు. ఇక మధ్యలో ఉన్న వ్యక్తుల ద్వారా మీరైతే జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫోన్ కాల్ వల్ల వీరి జీవితం మారబోతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రహాలు అనుకూలించబోతున్నాయి. మంచి సిచ్యువేషన్ నడవబోతుంది. మీకు గుడ్ న్యూస్ ని వినబోతున్నారు. మీకు ఉద్యోగం కన్ఫర్మ్ చేయడం కానీ, లోన్లు కన్ఫర్మ్ చేయడం కానీ, మీకు ఉన్నటువంటి సమస్య తొలగిపోవడం కానీ మీకు ఒక అవకాశం అయితే దక్కబోతుంది. ఆ ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చబోతుంది. అలాగే మీకైతే కనుక అన్ని విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు కలగబోతున్నాయి. శివారాధన మీకు చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.